పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ అంశంపై న్యాయవాదులతో అధ్యయనం చేయించాలని సూచించినట్టు తెలుస్తోంది. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీలపైన కూడా అనర్హత వేటు వేయాలి అని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఇక నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 3 నెలల్లోగా ఎవరైతే పార్టీ మారారో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో మరొకసారి కేసీఆర్ మాజీ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డితో కలిసి నిన్న ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరి 3 నెలల గడువు ఉన్న నేపథ్యంలో అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిపై కూడా ఇదే విధానం అనుసరించాలని కేసీఆర్ ఆలోచించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్సీలను విషయంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిన్న మరి కేసీఆర్ ఇదే సమావేశంలో డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మరొకసారి కూడా సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించనుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా అనర్హత పిటిషన్ సంబంధించిన అంశంలో మరి కేసు వేయాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతుంది. సో ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పీకర్ కి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతున్నాయో ఇక మండలి చైర్మన్ కూడా అలాంటి గైడ్ లైన్స్ కూడా తీసుకురావాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో నిన్న అత్యవసరంగా ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తుంది. సో మొత్తానికి నిన్న కాళేశ్వరంకి సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ కు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసిన తర్వాత కేసీఆర్ సమావేశమై దీని పట్ల మరి గవర్నమెంట్ ఎలా ఈ జ్యుడిషియల్ నివేదిక మీద ఎలా ముందుకెళ్తుంది, సో దాంట్లో పార్టీ నుంచి కావచ్చు, తర్వాత ఇప్పటికే విచారణకు హాజరై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు ముందు హాజరైన కేసీఆర్ అలాగే హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు కనుక ఈ నివేదిక పట్ల ఎలా ముందుకెళ్లాలనే విషయం కూడా ఆలోచించినట్టు తెలుస్తుంది. మొత్తానికి మరొకసారి పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా మరి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.